వెల్కమ్ టు ది లియో. తాజాగా తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి ఇప్పుడు సిట్ రిపోర్ట్ కావచ్చు, గతంలో వచ్చినటువంటి ఎన్డీడీబీ రిపోర్ట్ కావచ్చు, ఈ రెండింటికి కూడా కొంచెం వ్యత్యాసం ఉంది. గతంలో ఇచ్చినటువంటి ఎన్డీడీబీ రిపోర్ట్ అనేది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి రిపోర్టు. అదే స్పష్టంగా జంతు కొవ్వు కలిసింది అని చాలా స్పష్టంగా చెప్పింది. ఆ తర్వాత ఐసీఏఆర్ అని ఒక పరిశోధనా కేంద్రానికి సంబంధించిన ఒక డీమ్డ్ యూనివర్సిటీ, సో దానిలో టెస్టుకు పంపితే అక్కడ జంతు కొవ్వు ఉందో లేదో మేము నిర్ధారించే పరిజ్ఞానం మాకు లేదని చెబుతూనే ఇంకో మాట కూడా చెప్పారు. 10% లేదా అంతకంటే తక్కువ శాతం జంతు కొవ్వు ఉంటే దాన్ని మేము నిర్ధారించలేము, ఆ ఫెసిలిటీ మా దగ్గర లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇప్పుడు ఏదైతే ఐసీఏఆర్ అనే ఒక ల్యాబ్ నివేదిక ఆధారంగానే వైసీపీ విష ప్రచారం చేస్తుందో ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకని ఇంకా అంతకంటే అత్యాధునిక సౌకర్యాలు ఉన్నటువంటి ల్యాబ్లో పరీక్ష చేయలేదు, ఇందులో కూడా ఏమన్నా జరిగిందా అనే కోణంలో కొంత అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. సో హిందువులు ఎవరు కూడా ఇందులో జంతు కొవ్వు కలవలేదు అని అయితే భావించట్లా. ఎందుకనంటే నిపుణులు ఒక మాట చెప్తున్నారు, జంతు కొవ్వు లేకుండా 100% కెమికల్స్ తోనే దాదాపుగా 60 లక్షల లీటర్ల నెయ్యిని తయారు చేయటం అనేది హైలీ ఇంపాసిబుల్. 60 లక్షల లీటర్ల నేతిని కేవలం ప్యూర్ 100% కెమికల్స్ తో తయారు చేయడం అనేది సాధ్యపడదు. ఖచ్చితంగా జంతు కొవ్వు లాంటి వాటిని వాడితేనే వాళ్ళు ఎక్కువ మొత్తంలో నెయ్యి తయారు చేయగలరు అనేది చాలా మంది ఇప్పుడు నిపుణులు చెబుతున్నటువంటి మాట ఇది. సో దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, అరకొర సౌకర్యాలు ఉన్న ల్యాబ్ నివేదికే సిట్ కు ప్రామాణికమా, పంది కొవ్వు 10% కంటే తక్కువ కలిస్తే గుర్తించలేమని ఎన్డీఐఆర్ ఆల్రెడీ ల్యాబ్ స్పష్టీకరణ. గొడ్డు కొవ్వు, చేప నూనె కల్తీని నిర్ధారించే పరీక్షలు తమ ల్యాబ్ లో లేవని వెల్లడి. పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె కలిసి ఉంటాయని ఎన్డీడీబీ అనుమానం. ఇది గతంలో ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇది మరిన్ని ల్యాబుల్లో అత్యాధునిక విధానాల్లో పరీక్షలు ఎందుకు చేయించలేదంటే ఎన్డీడీబీ స్పష్టంగా జంతు కొవ్వు కలిసిందని ఒక నివేదిక ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి ప్రమాణాలను కూడా పెడితే అసలు నెయ్యికి ఉండాల్సిన ప్రమాణాలకు జంతు కొవ్వుకు ఉండాల్సిన ప్రమాణాలు చూస్తే జంతు కొవ్వు ప్రమాణాలకు దగ్గరగానే అవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ రోజు దాన్ని అలా నిర్ధారించడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే ఇప్పుడు టెస్ట్కు తీసుకున్నారో ఆ ల్యాబ్ ఏం చెప్పిందంటే 10% కంటే పంది కొవ్వు తక్కువ ఉంటే మేము గుర్తించలేమని ఒకటి చెప్పింది. రెండోది గొడ్డు కొవ్వు, చేప నూనెని అసలు గుర్తించలేరు వాళ్ళు పంది కొవ్వునైతే గుర్తించగలరు, బట్ అది కూడా 10% లేదా అంతకంటే తక్కువ ఉంటే గుర్తించలేరు. రెండోది ఏంటంటే గొడ్డు కొవ్వు, చేప నూనెకి సంబంధించినటువంటి కల్తీ జరిగినా దాన్ని గుర్తించే సౌకర్యాలు మా దగ్గర లేవు అని చాలా స్పష్టంగా అదే ల్యాబ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. సో గతంలో ఎన్డీడీబీ ఏం చెప్పింది, 100కు 100% అంటే 100% అంటే మొత్తం జంతు కొవ్వు అని కాదు, కల్తీ జరిగిందని 100% చెప్పింది. జంతు కొవ్వు కలిసి ఉంటుందని 100% చెప్పింది. మరి అలాంటప్పుడు మరొక ల్యాబ్ నుంచి ఎందుకు నివేదిక తీసుకోలేదు? అవసరమైతే మరొక 2-3 ల్యాబుల నుంచి నివేదికలు తీసుకోవచ్చు కదా. సిట్ కేవలం వాళ్ళు ఇచ్చిన దాన్నే ప్రాతిపదికగా ఎందుకు చెప్పాలి? పోనీ వాళ్ళు 100% ఎస్ ఇందులో జంతు కొవ్వు లేదు, మీరు ఎక్కడికైనా పంపుకోండి, మేము 100% అత్యాధునిక టెక్నాలజీతోనే మేము టెస్ట్ చేసాం, ఇందులో జంతు కొవ్వు లేదు అని చెబితే ఓకే, సిట్ దాన్ని ఫైనల్గా చేస్తుంటే బాగుండేది. బట్ వాళ్ళే మా దగ్గర ఆ పరిస్థితులు లేవన్నారు. జంతు కొవ్వుని వాళ్ళు గుర్తించలేరు, చేప నూనెని వాళ్ళు గుర్తించలేరు, పంది కొవ్వుని 10% కంటే తక్కువ ఉంటే మేము గుర్తించలేమని చెప్పారు. అంటే ఒక రకంగా పూర్తి స్థాయి అరకొర సౌకర్యాలు అంటాం చూసారా. సో అలాంటి అరకొర సౌకర్యాలు ఉన్నటువంటి సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే సిట్ ఎందుకు దర్యాప్తు చేయాలి? ఇంకా తీసుకోవచ్చు కదా. అత్యాధునిక టెక్నాలజీ అంటే 0.01% ఉన్నా కానీ జంతు కొవ్వు ఉంటే గుర్తించే పరీక్షలు ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి ల్యాబులు చాలా ఉన్నాయి. మరి అలాంటి ల్యాబుల్లో ఎందుకు చేయించలేదు దీన్ని అనేది ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగిస్తున్న నెయ్యిలో కల్తీ జరిగిందని దేశంలోని అత్యంత ప్రామాణిక ల్యాబ్ చాలా స్పష్టంగా పేర్కొంది. దానిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలిసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. సిట్ ఆ ల్యాబ్ చెప్పిన విషయాల్ని పరిగణలోకి తీసుకుని లోతైన దర్యాప్తు చేయాల్సింది పోయి ఇప్పటి వరకు థర్డ్ పార్టీ వ్యాలిడేషన్ జరగని అన్ని రకాల పరీక్షలు చేసే సదుపాయాలు లేని మరొక ల్యాబ్ ఇచ్చిన నివేదికను ప్రామాణికంగా తీసుకుంది. ఆ ల్యాబ్ నివేదిక ఆధారంగా ఆ నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె కలిసే అవకాశాలు చాలా తక్కువని తేల్చడంలో విస్మయపరుస్తుంది. అంటే ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నివేదికకు వీళ్ళు ఇచ్చినటువంటి నివేదికకు మ్యాచ్ లేదు. అసలు దగ్గర మ్యాచ్ వచ్చే దగ్గర పోలికలు వచ్చి ఉంటే కొంచెం అటో ఇటో ఉంటే అది వేరే విషయం, బట్ అసలు పోలికే లేదు. సో అందుకనే అనుమానం కలుగుతుంది ఇక్కడ.
ఎందుకు అనుమానం కలుగుతుందంటే ఎన్డీడీబీ అనేది ఆ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఈ పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి ఆ ఫలితాలు వెల్లడించడంలో హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి సంస్థ అది ఒక్కటే, ఇక దానికి మించిన సంస్థ లేదు ఇంకా ప్రైవేట్ ల్యాబుల్లో అంతకంటే మంచి సంస్థలు ఏమైనా ఉన్నాయి అనుకుంటే ఓకే, అక్కడికైనా పంపొచ్చు, తప్పులేదు. కానీ ఇక్కడ ఈ సంస్థ ఇచ్చినటువంటి దాన్నే పరిగణలోకి తీసుకున్నారు. ఆ నెయ్యిలో గొడ్డు కొవ్వు చేప నూనె కలిసాయో లేదో పరీక్షించే వ్యవస్థ తమకు లేదని, తాము చేసిన పీసీఆర్ పరీక్ష విధానంలో నెయ్యిలో 10% లేదా అంతకంటే ఎక్కువ పంది కొవ్వు కలిస్తేనే గుర్తించగలమని ఆ ల్యాబ్ పేర్కొంది. సిట్టు దాన్నే ప్రామాణికంగా తీసుకుంది. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఒకవేళ నిజంగా అందులో పంది కొవ్వు గొడ్డు కొవ్వు చేప నూనె కలిస్తే ఆ టెస్ట్లో బయటకు రాదు, ఖచ్చితంగా బయటకు రాదు. ఎందుకంటే గొడ్డు కొవ్వు చేప నూనె ఈ రెండు కలిస్తే గుర్తించే టెక్నాలజీ వాళ్ళ దగ్గర లేదు. సో 100% గుర్తించలేరు. మరి వాళ్ళు ఏం గుర్తించగలరు? పంది కొవ్వును గుర్తించగలరు. అది కూడా ఎంత ఉండాలి? 10%, అంటే 11 లేదా అంతకంటే ఎక్కువ శాతం కలిస్తే మేము గుర్తించగలమని చెప్పారు. పోనీ అదైనా 100% కాన్ఫిడెంట్గా చెప్పారా అంటే 10% కంటే పైన ఉంటే మేము 100% గుర్తించగలమని చెప్పలా. వాళ్ళు చేసినటువంటి పరీక్షా విధానం మీద కూడా వాళ్ళు ఇంకా థర్డ్ పార్టీ వ్యాలిడేషన్ జరగాలని చెప్తున్నారు. అంటే మేము ఒక పద్ధతిలో టెస్ట్ చేసాము, సో ఆ పద్ధతి కరెక్ట్ అయినదా కాదా అనేది కూడా తేలాల్సి ఉంటుంది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి దీన్ని ప్రామాణికంగా ఎలా తీసుకుంటారు అనేది ఇప్పుడు ప్రధానంగా భక్తులకు వస్తున్నటువంటి అనుమానం. నెయ్యిలో పంది కొవ్వు గొడ్డు కొవ్వు వంటివి 1% కంటే తక్కువ కలిసినా గుర్తించే ఆధునిక పరీక్షా విధానాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. సో వాటిలో ఎందుకు చేయించలేదనేది ఆ ప్రశ్న. దీనికి సంబంధించిన మరొక వార్తను చూద్దాం. సిట్టు వాటిపై ఎందుకు దృష్టి పెట్టలేదన్నది ప్రశ్న. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశమైనందున ఖచ్చితమైనటువంటి ఫలితాల కోసం మరికొన్ని ల్యాబ్లకు పంపి ఉండాల్సిందనేది ఆధారం. సో ఎన్డీడీబీ అంత స్పష్టంగా చెప్పినప్పటికీ 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తీసుకున్నటువంటి నెయ్యి శాంపుల్స్లను గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు పంపితే అది 100% అందులో కల్తీ జరిగిందంటే ఆ పాలకు సంబంధించినవే కాకుండా ఇతర కొవ్వులు ఉన్నట్టుగా ఎన్డీడీబీ తేల్చింది. ఆ నివేదిక కూడా ఇక్కడ ఇచ్చింది చూడండి. వాస్తవానికి ఇక్కడ ఒక పట్టిక మీకు చూస్తే అర్థమవుద్ది. వాస్తవానికి నెయ్యిలో ఉండాల్సిన వాల్యూలు కనుక మనం చూసుకుంటే ఈక్వేషన్ 1 ప్రకారం ఒక రకంగా టెస్ట్ చేస్తే 87.61 ఉండాలి. కానీ ఇక్కడ 98.5 నుంచి 101.95 వరకు ఉంది. సో అది అంత ఈ వ్యాలిడేషన్ ఉంటే అందులో చేప నూనె, సోయాబీన్, సన్ఫ్లవరు, ఆలివ్ వంటి పత్తి గింజల వంటి నూనెలు కలిసే అవకాశం ఉందనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. రెండో దాంట్లో 106.90 ఉండాలి, కానీ 99.42 నుంచి 100.58 వరకే ఉంది. ఒకవేళ ఇది జరిగితే కొబ్బరి, పామ్ కార్న్ కలిసే అవకాశం ఉంది. ఇక మూడో దాంట్లో 23.22 ఉండాల్సింది, ఇది 95.90% ఉంది. ఇదే ప్రధానంగా గొడ్డు కొవ్వు, పామ్ ఆయిల్ అని చెప్పడానికి ప్రధాన ఆధారమైంది ఇదే. ఇక మరో దాంట్లో 116.09 ఉండాలి. వాస్తవానికి ఎస్ విలువ అనేది కరెక్ట్ విలువ, కానీ ఇక్కడ ఎస్ విలువ అనేది చూడండి ఎంత తేడాగా ఉందో. 97.96 నుంచి 102.4 దాకా ఉంది. సో ఇది దేనికి సంబంధించిందంటే పంది కొవ్వుకు సంబంధించింది. అంటే ఆ వ్యాలిడేషన్ పంది కొవ్వు దాంట్లో ఉంటుంది. అలాగే ఇంకొక దాంట్లో 20.32 ఉండాలి. వాస్తవానికి నెయ్యి, అసలు నెయ్యి అయితే అందులో, కానీ ఇందులో 95.68 నుంచి 104.32 ఉంది. ఇది ఆ నెయ్యి నాణ్యతకు ప్రామాణికం. అంటే అసలు 20% ఉండాల్సిన వాల్యూ దాదాపు 100% దాటిపోయింది. అక్కడ 100% దాటిపోయింది. అంటే ఎక్కడా కూడా దగ్గర మ్యాచింగ్ కూడా లేదు. అందుకనే ఫస్ట్ థింగ్ ఇందులో 100% నెయ్యి లేదని సిట్టు కూడా ఎందుకు చెప్పిందంటే ఈ వాల్యూస్కి సంబంధమే లేదు కాబట్టి అసలు అది నెయ్యే కాదు. ఫస్ట్ 100% నెయ్యి కాకుండా పోయింది అందుకే. ఆ తరువాత గతంలో ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నివేదిక ఇది. సో ఇందులో ఉన్నటువంటి ఫలితాల ప్రకారం గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె ఈ 3 కలిసే అవకాశం ఉంది అనేది వాళ్ళు చెప్పింది. బట్ ఇప్పుడు వచ్చినటువంటి నివేదిక అనేది అది తేల్చలేదు. అది నిర్దేశిత ప్రమాణాల ప్రకారం నెయ్యిలో ఉండాల్సిన ఎస్ విలువ కంటే పరీక్షించిన నమూనాల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయని, దానిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలిసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. టీటీడీ 4 ట్యాంకర్ల నుంచి తీసిన నెయ్యి నమూనాలను పరీక్షలకు పంపగా ఎన్డీడీబీ ఒక్కొక్క నమూనాను 5 ఈక్వేషన్స్లో పరీక్షించింది. మనం చూసింది 5 ఈక్వేషన్సే. సో 5 ఈక్వేషన్స్లో పరీక్షించింది. అప్పట్లో ఎన్డీడీబీ రిపోర్ట్లో పేర్కొన్న అంశాలే మనం ఉన్నాయి. సో మరిన్ని ల్యాబ్లకు పంపి ఉండాల్సిందనేది ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి ఇక తుది నిర్ధారణ కంటే ఇందులో జంతు కొవ్వు కలవలేదు అనే తుది నిర్ధారణకు ఎవరూ రాలేరు. ఇందా నేను చెప్పినట్టుగా అందులో జంతు కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ ఉంటే
ఆ ల్యాబ్ గుర్తించలేదని వాళ్ళే చెప్పారు. సో కాబట్టి ఆ రెండు పక్కన పెడదాం, అవి కలిసి ఉన్నా వాళ్ళు చెప్పలేరు. మూడోది పంది కొవ్వు అనేది ప్రధానమైనటువంటి అంశం. సో పంది కొవ్వు కూడా 10% లేదా అంతకంటే ఎక్కువ శాతం ఉంటే మాత్రమే మేము గుర్తించగలమని వాళ్ళే చెప్పారు, మనం చెప్పడం కాదు, వాళ్ళు రిపోర్ట్లోనే పేర్కొన్నారు ఆ విషయాన్ని. సో కాబట్టి అక్కడ కూడా 10% కంటే తక్కువ ఉంటే వాళ్ళు చెప్పలేరు. అది పక్కన పెడితే ఆ టెస్ట్ చేసిన విధానం ఉంది చూసారా, సో ఆ విధానాన్ని కూడా వాళ్ళు 100% మేము అగ్రిగేట్గా చేసామని చెప్పట్లా. మేము ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇలాంటి టెస్టులు చేయలేదు, మేము వాస్తవానికి ఈ టెస్టులు మేము చెయ్యం, కానీ ఇది ఒక జాతీయ స్థాయి ఇష్యూ కాబట్టి మమ్మల్ని కోరింది ఒక సంస్థ కాబట్టి, అంటే ఒక సిబిఐ లాంటి ఒక సంస్థ కాబట్టి మేము చేసాం తప్ప మామూలుగా అయితే మేము చెయ్యము అని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా జంతు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ అనేది 100% నిర్ధారించలేరు. అంతకంటే అత్యాధునిక టెక్నాలజీతో ల్యాబ్స్ ఉన్నాయి. వాటికి మరొక 2-3 ల్యాబులకు పంపి వాటి నుంచి కూడా నివేదికలు తీసుకుని ఉంటే అప్పుడు ఏ నివేదిక కరెక్ట్గా ఉంది, ఏ నివేదిక తప్పుడు నివేదిక అనేది తెలిసేది. సో వీళ్ళు ఇచ్చిన ఇప్పుడు ఇందా మనం మాట్లాడుకున్నటువంటి ఐసీఏఆర్ ఇచ్చినటువంటి ఈ నివేదికలో వాళ్ళు ఇచ్చిన నివేదిక అంటే కింద రాసిన డిస్క్లైమరే ఎక్కువ. మేము జంతు కొవ్వును, ఫిష్ ఆయిల్ని మేము గుర్తించలేము, పంది కొవ్వు 10% కంటే తక్కువ ఉంటే మేము గుర్తించలేము, వాస్తవానికి దాన్ని గుర్తించే టెక్నాలజీ మా దగ్గర లేదు. అలాగే ఇప్పుడు మేము చేసిన టెస్ట్ కూడా థర్డ్ పార్టీ వ్యాలిడేషన్ మీద ఆధారపడి ఉంటుంది, 100% మేము చెప్పలేము అని డిస్క్లైమర్ ఎక్కువ రాశారు వాళ్ళు. అసలు ఇచ్చిన నివేదిక టెస్ట్ రిపోర్ట్ కంటే డిస్క్లైమర్ ఎక్కువ ఉంది. మరి అలాంటి ల్యాబుల్లో నివేదికలే ప్రామాణికంగా ఎందుకు చెప్పాలి? ఇది ముఖ్యంగా ఏంటంటే ఇదేమో అవినీతికి సంబంధించిన కేసు ఇంకోటో కాదు, ప్రధానంగా భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి కేసు. ఇందులో 250 కోట్ల స్కామ్ జరిగిందా, 300 కోట్లు జరిగిందా అనేది పక్కన పెడితే, డబ్బు అనేది పక్కన పెడితే, భక్తుల మనోభావాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే దానికి ఒక విశిష్టత ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా సరే హిందూ భక్తులు వెంకటేశ్వర స్వామి ప్రసాదం అనగానే కాళ్ళకు ఉన్న చెప్పులు తీసి, షూ తీసి కళ్ళకు అద్దుకుని 2 పలుకులు నోట్లో వేసుకుంటారు. అంతటి ఇది ఉన్నటువంటి ఆ ప్రసాదాన్ని 100% కల్తీ చేయటమే కాకుండా గతంలో ఎన్డీడీబీ ఆ కొవ్వు కలిసింది, జంతు కొవ్వు కలిసిందని చెప్పింది కాబట్టే ఇప్పుడు ఇది ఇంత చర్చకు ప్రధాన కారణమైంది. మరి అలాంటప్పుడు మరొక 2-3 ల్యాబ్ రిపోర్ట్లను కనుక పరిశీలించుండుంటే 100% అగ్రిగేట్ రిజల్ట్ వచ్చుండుంటే సిటీ విచారణకు కూడా మరింత సహకారంగా ఉండేది, ప్రజల అనుమానాలు కూడా పటాపంచలయ్యాయి. సో అది చేయకపోవడంతో ఇప్పుడు అనుమానాలు అనేవి మరింత బలపడుతున్నాయి. ఏది ఏమైనా మొత్తంగా ఎన్డీడీబీ రిపోర్ట్కి ఇచ్చిన ఈ రిపోర్ట్కి భారీ స్థాయిలో వ్యత్యాసం ఉండటంతో మొత్తానికి ఇది పూర్తి స్థాయి వ్యాలిడేషన్తో వచ్చిన నివేదిక కాదు అనేది ఇప్పుడు ప్రధానంగా హిందూ భక్తుల అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.